చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రపంచం మొత్తానికి చూపించగలిగాం. అది మోడీ గారి నేతృత్వంలోనే జరిగింది. దాని గురించి రేపు ప్రస్తావించబోతా ఉన్నాం. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి 50 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దాని గురించి కూడా రేపు ప్రస్తావించబోతా ఉన్నాం. అలాగే లాంగ్వేజెస్ సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దానిపైన క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడబోతాం. అది దేశం మొత్తానికి సంబంధించినవి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏదైతే మనకి ఈ ఏదైతే టూరిస్టుకి సంబంధించి భారత్ గౌరవ్ ట్రైన్ ఏదైతే ఉందో, టూరిస్టుకు సంబంధించి శ్రీశైలము, తిరుపతి, సింహాచలం ఇలాంటివన్నీ కలుపుతూ కూడా కొన్ని చోట్ల ట్రైన్స్ అన్ని చేశారు. వాటిని కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా దాన్ని ప్రపోజ్ చేస్తా ఉన్నారు, దానికి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు, దాని గురించి కూడా రేపు ఒక పాలసీ మనం ఇక్కడ చేసాం రాష్ట్రంలో. ఒక ఇండస్ట్రీ పాలసీ అయితే కానీ, అలాగే టెక్నాలజీకి సంబంధించిన పాలసీ అయితే కానీ, ఇవన్నీ కూడా చేసాం. దాంతో పాటుగా ఏరోస్పేస్కి సంబంధించి కూడా మీరు మొన్న చూశారు. దాని గురించి కూడా మీరు బెంగళూరులో చెప్పితే ఇక్కడ రండి అని చెప్తా ఉన్నాం. దానికి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నాం, మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము అద్భుతంగా చేసి చూపిస్తామని చెప్పి. ఇవన్నీ కూడా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా లేవనెత్తుతామని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటాం. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా రేపు పార్లమెంట్ లో చర్చించే అవకాశం. ఇప్పుడు చెప్పాం కదా, అదే ఏదైతే ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ అయితే కానీ, అలాగే రెండవది ఏదైతే భారత్ గౌరవ్ ట్రైన్ అయితే ఇలాంటివి కానీ, వీటన్నిటితో పాటుగా రైతులకు సంబంధించి కొత్తగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాదాపు 34 కేంద్ర స్కీమ్స్ అన్నింటినీ కూడా కలిపి రైతులకి ఏదైతే 100 డిస్ట్రిక్ట్స్, దేశం మొత్తం మీద కూడా 100 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎక్కువ వాటిని సెలెక్ట్ చేయమని చెప్పి అడిగేదానికి